ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. FTL బఫర్ జోన్లో ఆక్రమణల పేరుతో అధికారులు తమ హక్కుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్ట ప్రకారం చేపట్టాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపూర్ గ్రామంలోని నాదం చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలున్నట్లయితే వాటిని చట్ట ప్రకారం తొలగించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పల్లాకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పల్లా అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం కనిపిస్తుంది. FTL బఫర్ జోన్ల ఆక్రమణల పేరుతో అధికారులు తమ హక్కుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 17.21 ఎకరాల్లో అన్ని అనుమతులు తీసుకుని విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2002లో అనురాగ్ గ్రూప్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, అలాగే అనురాగ్ ప్రైవేట్ యూనివర్సిటీని నడుపుతున్నారన్నారు. 2016లో నీటిపారుదల శాఖ నుంచి NOC తీసుకుని తగిన అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా HDMA సర్వే నంబరు 813 నివాస ప్రాంతంగా హద్దులు ప్రకటించిందని వివరించారు. యూనివర్సిటీకి చెందిన 6.5 ఎకరాల బఫర్ జోన్లో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో 2017 నవంబర్లో నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించారన్నారు. సర్వే నంబర్ 813లో చెరువుకు సంబంధించిన స్థలం లేదని నివేదిక ఇచ్చారన్నారు. ఈ నివేదిక ఆధారంగా రంగారెడ్డి కలెక్టర్ 2017లో NOC జారీ చేసినట్లు వివరించారు. అయితే ఈ నెల 22న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారులతో కలిసి అనుమతి లేకుండా యూనివర్సిటీ ఆవరణలోకి వచ్చి తనిఖీలు నిర్వహించారన్నారు. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన నిర్మాణాలు అందులో ఉన్నాయని పేర్కొన్నారు. దీని ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్ పోచారం IT సెక్టార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. హైడ్రాతో కలిసి నిర్మాణాలను కూల్చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. ప్రస్తుతం ఇక్కడ హాస్టల్ ఉందని, ఇందులో 150 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టామని, రాజకీయ దురుద్దేశాలతో చర్యలు చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి, హైడ్రో తరపున రవీందర్ రెడ్డిలు వాదనలు వినిపిస్తూ ఎలాంటి చర్యలు చేపట్టక ముందే అవసర ఆందోళనతో కోర్టుకు వచ్చారన్నారు. నాదం చెరువులో బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆధారాలున్నాయని కోర్టుకు వివరించారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి నాదం చెరువులో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమాలున్నట్లయితే వాటిని తొలగింపునకు చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్న ప్రభుత్వ న్యాయవాది హామీని నమోదు చేస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు. కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణల తొలగింపులో చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్ శ్రీశైలం గారు అందిస్తారు. శ్రీశైలం, చెప్పండి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆక్రమణలపై ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అంటే హైకోర్టులో కూడా ఆ పల్లాకు షాక్ తగిలింది కదా, యూనివర్సిటీకి కూల్చేస్తారా లేక హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి?
నిన్న కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో హడలెత్తిచ్చేస్తుంది. హైడ్రా జోన్ లో ఉన్నటువంటి 8 జిల్లాలలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, అదే విధంగా బఫర్ జోన్ FTL జోన్ లో ఆక్రమించినటువంటి వివిధ లేకులను గుర్తించడమే కాకుండా వచ్చినటువంటి ఫిర్యాదుల పైన హైడ్రా తమదైన స్థాయిలో బుల్డోజర్లు, ఇటేసులు తీసుకొని దాడి చేస్తున్నటువంటి వైనం సంచలనాత్మకంగా మారింది. తాజాగా మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలోని గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నాదం చెరువు పరిసర ప్రాంతాలలో బఫర్ జోన్ ను కబ్జా చేసుకొని అనురాగ్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ను ఏర్పాటు చేశారని, గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మరియు అనురాగ్ యూనివర్సిటీకి నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత వారం 15 రోజుల నుండి వివిధ డిపార్ట్మెంట్ల నుండి పలు నోటీసులు అనురాగ్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి మాట స్వయంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ధృవీకరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఆయన కథనం ప్రకారంగా ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు జరగలేదు, 1 ఇంచ్ బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ భవనాలు గాని కార్యాలయాలు గాని ఉంటే తమకు నోటీసు ఇవ్వాలని, వాటిని తప్పకుండా కూల్చివేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పొలిటికల్ వెండేటాతో ఇలాంటి దాడులు కొనసాగిస్తున్నారన్నటువంటి అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. గత 26 సంవత్సరాల నుండి అన్ని అనుమతులతోని అనురాగ్ యూనివర్సిటీ భవనాలు, కార్యాలయాలు అక్కడ ఉన్న ఎలాంటి ప్రభుత్వం, 3 రకాల ప్రభుత్వాలు తను చూసినానని, ఏ ప్రభుత్వంలో కూడా తమ సమస్యలు ఎదుర్కోలేదని, కేవలం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో మేము BRS పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. మరోపక్క హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తారనేటటువంటి ముందు జాగ్రత్త చర్యతో హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. ఇంకా హైకోర్టులో ఎలాంటి రిలీఫ్ అనేది రాలేదు. హైకోర్టులో విచారణ అనేది పెండింగ్ లో ఉంది. ఏది ఏమైనా అక్రమదారులు దురాక్రమణ చేసిన వివిధ FTL భూములను, బఫర్ జోన్ భూములను దురాక్రమణ చేయడమే కాకుండా అక్రమ నిర్మాణాలు నిర్మించినటువంటి వారిపైన హైడ్రా కొరడా జుల్పిస్తుంది అనేటటువంటి దానికి చక్కటి నిదర్శనం నిన్నటి కన్వెన్షన్ కూల్చివేత. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమార్కులు తమ అక్రమ కట్టడాలను పరిరక్షించుకునేందుకు కోర్టులను ఆశ్రయించే దిశగా అడుగులు ముందుకేస్తున్నారు. అదే తరుణంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కూడా జనగామ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. BRS పార్టీలో చాలా కీలకంగా వివరించినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అనురాగ్ యూనివర్సిటీ 6.5 ఎకరాల భూమిని కబ్జా చేసడమే కాకుండా బఫర్ జోన్ లో భారీ కట్టడాలు కట్టారనేటటువంటిది ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. మరోపక్క పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమక్షంలో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అన్ని ర్యాంకింగ్లలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఎదుగుదలను ఓర్చుకోలేకనే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. ఆయన వాదనలో కూడా అదే అంశాలను వినిపించారు. ఒకవేళ బఫర్ జోన్ లో తన కట్టడాలు ఉన్నట్టుగా నిరూపిస్తే తనే స్వయంగా కూల్చివేస్తారని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా తాను 6.5 ఎకరాలు బఫర్ జోన్ ను కబ్జా చేసి కట్టాడనేటటువంటి అంశానికి మాత్రం స్థానిక అధికారులు, పోలీసులు, ఇరిగేషన్ అధికారులు మరియు హైడ్రా అధికారులు ధృవీకరించారు. వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల రెవెన్యూ రికార్డులతో పాటు లోకల్ MRO సర్వే రిపోర్ట్ కూడా తీసుకొని నాదం చెరువు ఎన్ని ఎకరాలలో విస్తరించింది, 2011లో ఎన్ని ఎకరాలు ఉన్నది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది, గత 20 సంవత్సరాల క్రితం ఎన్ని ఎకరాలు ఉందనేటటువంటి 3 రకాల మ్యాప్లను హైకోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ మ్యాప్ల దృష్ట్యా క్లియర్ కట్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి బఫర్ జోన్ ను కబ్జా చేశాడనేటటువంటి ఆధారాలతో హైడ్రా ముందుకెళ్ళింది. ఒకవేళ హైకోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వకుంటే మాత్రం రేపు గాని ఎల్లుండి గాని కూల్చివేతల కార్యక్రమాన్ని అక్కడ చేపట్టే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సంజన, శ్రీశైలం అయితే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అడ్డుగోడలు తొలగినట్టేనా శ్రీశైలం? అంటే కోర్టు కూల్చివేతల గురించి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. ఆయన బఫర్ జోన్ ను కింద కబ్జా చేసిండు అంటానంటే అది బఫర్ జోన్ కబ్జా కిందని చెప్తారు, అంతేకాని హైడ్రా కూల్చివేయడానికి అనుమతి అనేటటువంటిది ఉండదు. వీళ్ళకి ఎలాంటి రిలీఫ్ ఉండదు. ఎందుకంటే పిటిషనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కనుక ఆయనకు ఎలాంటి
స్టాటస్కో కానీ ఎలాంటి ఇంజెక్షన్ కానీ ఎలాంటి స్టేటస్ అనేటటువంటిది కానీ గ్రాంట్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. వాళ్ళు క్లియర్ కట్ గా 3 రకాల మ్యాపులు అనేటటువంటివి హైకోర్టుకు సమర్పించడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాదం చెరువు పరిసర ప్రాంతాలు, 2011 లో ఉన్నటువంటి నాదం చెరువు పరిసర ప్రాంతాలు, ఈ రోజు ఉన్నటువంటి నాదం చెరువు పరిసర ప్రాంతాలు క్లియర్ కట్ గా హైకోర్టును కన్విన్స్ చేసే విధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో హైడ్రా అనేటటువంటి వాదనలు కొనసాగించింది. అదే విధంగా దానికి మద్దతుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లు కూడా సహకరించాయి. 6.5 ఎకరాల భూమిని నాదం చెరువు బఫర్ జోన్ లో కట్టడాలు కట్టినట్టు మాత్రం వాళ్ళు ధృవీకరించారు. అతి త్వరలో హైకోర్టు ఎలాంటి రిలీఫ్ ని ఇవ్వకుంటే మాత్రం కూల్చివేతల పరంపర అనేది కొనసాగుతుంది. అంటే హై ప్రొఫైల్ ఎవరిని కూడా హైడ్రా ఎక్స్క్యూజ్ చేయడం లేదు. నాగార్జున అంశంలో కానివ్వండి, పల్లం రాజు అంశంలో కానివ్వండి, దానం నాగేందర్ అంశంలో కానివ్వండి, కార్వాన ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అంశంలో కానివ్వండి, చార్మినార్ ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే ఆయన విషయంలో కానివ్వండి, అక్రమ కట్టడాలను మాత్రం నిర్దాక్షిణ్యంగా హైడ్రా కూల్చివేసింది. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఒక ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. హై ప్రొఫైల్స్ కానీ, లో ప్రొఫైల్స్ కానీ, మిడిల్ క్లాస్ ప్రొఫైల్స్ కానీ ఎలాంటి వ్యక్తులు ఎన్క్రోచ్మెంట్స్ కు పాల్పడ్డా అది ఉపేక్షించేది లేదు అనేటటువంటి అజెండాతో హైడ్రా ముందుకు కొనసాగుతుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీశైలం.